ఇప్పుడు కూడా ఎవరికైనా ఒక్క మెసేజ్ వస్తే ఒక్క మెసేజ్ ఒక్క సౌండ్ వస్తే బేబీ కమ్అవుట్ అంటే వెళ్ళిపోయి ఎదవలు ఉన్నారు. ఇక్కడ నైట్కి బయటికి వెళ్దామా అని అంటే మందిరం మానేసి చచ్చి మానేసి వెళ్ళే ఎదవలు ఉన్నారు. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అయిపోతే వదిలిపెట్టేసి వారు పట్టించుకునేవారు కాదు. పెళ్ళి అయిపోయింది దాని బతుకు బ్రతుకుతుందిరా, లేదంటే ఆడ బతుకు బతుకుతున్నట్టు అట్లా కాదు. పెళ్ళి అయిపోయిందని గెలికేవాడు ఒకడు, పెళ్ళి అయిపోయిన గెలికేదో కొరతే. నీ నడిపించే దేవుడు అయితే ఇంటిలో, మందిరంలో, కాలేజీలో, వర్క్ ప్లేస్లో, జాబ్లో ఎక్కడైనా సరే ఒకలాగే ఉంటావు. నడిపించే దేవుడు కాకపోతే నీలో శాతాన్ కనుక నివాసం చేస్తూ ఉంటే నీకు అర్థమైపోతే ఒకటి ఉంటుంది, ఏంటంటే ఐఎమ్ నాట్ గెట్టింగ్ లీడింగ్ బై గాడ్. దేవుని నడిపించట్లేదని నీకు అర్థమైపోవాలి. దేవుని మందిరానికి ఎంత తొందరగా వచ్చేస్తామో, పరిచర్య ఎంత బాగా చేస్తామో, పాటలు ఎంత బాగా పాడతామో, ఎంత బాగా వాయిద్యాలు వాయిస్తామో, ఎంత బాగా సౌండ్ ఆపరేట్ చేస్తాం. వీ కెన్ డూ ఎవ్రీథింగ్. నేను చెప్తున్నాను, నువ్వు అన్నీ చేయొచ్చు, కానీ శాతాన్ సంబంధంగా బ్రతకొచ్చు. యూ హ్యావ్ ఆల్ పాసిబిలిటీస్. అన్ని అవకాశాలు నీలో కనిపిస్తాయి. ఒక పక్కన వాక్యం జరుగుతూ ఉంటుంది, ఒక పక్కన ఫోన్ నొక్కుతూ ఉంటాడు, ఫోన్ చూస్తాం. వీడు పెద్ద చాలా బిజీ పర్సన్ లాగా. నీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ సరిగ్గా లేకపోతే నీలో ఎవరన్నట్టు? నీ యొక్క డ్రెస్సులో టైట్గా వేసుకుని అన్ని బయటకు కనిపించేలాగా వేసుకుంటున్నావు అనుకో, హూ ఈజ్ లీడింగ్ యూ? సైతాన్. నీ వస్త్రధారణ సరిగ్గా లేకపోతే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని బిడ్డవు కాదు, పరిశుద్ధురాలు కాదు, పవిత్రురాలు కాదు. నీ యొక్క జీవితంలో శాతానికి చోటు చేసావు. జాగ్రత్త. ఆడపిల్లల జాగ్రత్త. మీ ఒళ్ళు చూసి ప్రేమించిన వాడు ఎప్పుడు నీకు కలకాలం ఉండడు.